100% జాబ్ గ్యారంటీతో ISTTM బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్. వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పలువురు పార్టీ నేతలు కలిశారు. వైఎస్ జగన్తో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి సహా పలువురు నేతలు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు. భవిష్యత్తు కార్యాచరణపై వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అవడం చర్చనీయాంశంగా మారింది. తన మద్దతుదారులతో కలిసి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జగన్ను కలిశారు. తన మద్దతుదారులను జగన్కు పరిచయం చేశారు. ఏపీలో తాజా రాజకీయ పరిస్థితుల గురించి వీరు చర్చించినట్టు తెలుస్తోంది. ఇక పిఠాపురంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ భారీ విజయం సాధించడంతో తాను ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకున్నారు. అనంతరం జగన్తో భేటీ కావడం హాట్ టాపిక్ గా మారింది. గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి కూడా మద్దతుదారులతో పాటు జగన్ను కలిశారు. ఎన్నికల్లో పార్టీ ఓటమికి దారితీసిన పరిస్థితులు, కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో వైసీపీపై జరుగుతున్న దాడుల గురించి వీరు చర్చించినట్టు సమాచారం. ఎన్నికల్లో పోటీ చేసిన నేతలు కూడా జగన్ను కలిసిన వారిలో ఉన్నారు. ఇదిలా ఉంటే శనివారం నుంచి 3 రోజుల పాటు వైఎస్ఆర్ కడప జిల్లాలో జగన్ పర్యటిస్తారు. ఈ నెల 8న తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలో నివాళి అర్పిస్తారు. షెడ్యూల్ ప్రకారం శనివారం ఉదయం తాడేపల్లి నుంచి వైఎస్ జగన్ తన పర్యటనకు బయలుదేరతారు. తొలుత గన్నవరం నుంచి కడప ఎయిర్పోర్ట్ చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పులివెందుల వెళ్తారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.